చెప్పండి అయ్యా, మన స్టేషన్ ఆదాయం ఎంత? చెప్పండి అయ్యా, మన ఆదాయం ఎంత? ఆదాయం అంటే మాకు సరిగా బోధపట్టడం లేదు సార్. అదేనయ్యా, బల్ల కింద నుంచి వచ్చేది. మన స్టేషన్ పరిధిలో బ్రాకెట్ కంపెనీలు ఎన్నున్నాయి? 8 ఉన్నాయి సార్. మరి మనకెంత వస్తుంది? 8,000 వస్తుంది సార్. పుచ్చుకుంటే వేషాలు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు సార్. ఇంకా పెరగొచ్చు సార్. మరి మనకెంత వస్తుంది? 10,000 దాకా వస్తుంది సార్. పుచ్చుకుంటే ఇంకా మనకి ఇతర ఆదాయాలేంటి సార్? రూల్స్ ప్రకారం 11 గంటలకే షాపులు బార్లు ముయించేయాలండి. మనం చూసి చూడనట్టు ఊరుకుంటే ఓ 10,000 వస్తుంది. పుచ్చుకుంటే బాగుంది బాగుంది. ఎస్ఐ గారు ఇంతకు ముందు పనిచేసిన స్టేషన్ లో మనకంటే ఎక్కువ ఆదాయం ఉంటుందిరా. ఇది నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నది. ఈ డబ్బు తీసుకుని పడుపు వృత్తి చేస్తున్న స్త్రీల దగ్గరకు వెళ్ళండి. టౌన్ ఖాళీ చేసి వాళ్ళ స్వగ్రామాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. 221 ఇటువంటి పనులు నువ్వే బాగా చేస్తావు, చేసేయ్. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని తక్షణం మీరందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అది మా ఎస్ఐ గారు ఆర్డర్. ఈ 100 రూపాయలతోనే మమ్మల్ని అందరినీ పంపిస్తావా? 100 చాలవా? మీ ఊళ్ళ పేర్లు చెప్పండి. నాది శ్రీనగర్. శ్రీనగర్. నాది పూనా. డెహ్రాడూన్. నాది అండమాన్స్. అండర్స్టాండ్స్. కొంప ముంచారు. మీ అందరిది పెద్దాపురమే కదా, ఈ డబ్బులు సరిపోతాయి అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ కాశ్మీర్లు డెహ్రాడూన్లు పంపించాలంటే మా డిపార్ట్మెంటే గానా బజానా చెయ్యాలి. అర్థమైంది కదా. వెళ్ళి మీ ఎస్ఐ గారితో ఇక్కడెవరు వ్యాపారం చేయట్లేదని చెప్పు. చెప్పాల్సింది. నిజమేనట్రా నువ్వు చెప్పింది? అవును సార్. ఎరా శివరావు, నేనే. మా తమ్ముడు డబ్బిచ్చి పడు పూర్తి చేసి ఆడవాళ్ళందరినీ ఊరు దాటించేమన్నాడా? పెద్దవాళ్ళు చెప్తే వినాల్సిందేగా. నీకైనా బుద్ధుందా? సంపాదించిన సొమ్మును ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటారు కానీ ఇలా బజార్ నోట్ల కోసం తగలేస్తారా? షటప్. అది కాదురా. డోంట్ టాక్. షటప్. డోంట్ టాక్. హలో బాబాయ్. హలో. హలో డాడీ. షటప్. నేనేమన్నాను? షటప్. నేనేమన్నాను? అనకపోయినా షటప్. ఏమిటండి, ఏమైంది? షటప్. షటప్ అంటే షటప్ అంతే. అబ్బబ్బా, పండగ పుట్టు కూడా కోపమేనా? పెళ్లి కిరసనాలు తీసుకురండి, పిండి వంటలు చేయాలి. నేను వెళ్ళను. ఏ, ఎందుకు వెళ్ళరు? నేనే ఇంట్లో నౌకర్నా? నౌకరా? మీరు నౌకరు ఎందుకు అవుతారండి? ఈ ఇంటి యజమాని. యజమానా? కాదే, స్టేషన్ లో వాడికి నౌకర్ని, ఇంట్లో నీకు నౌకర్ని. థ్యాంక్స్. షటప్ అన్నందుకు బాధపడుతున్నట్టున్నావు. సారీ అన్నయ్య. సారీయా? అక్కడ 50 మంది కానిస్టేబుల్స్ ముందు షటప్ అని, ఇక్కడ నా ఒక్కగానొక్క పిల్ల ముందు సారీ అంటే సరిపోతుందా? ఊరుక డాడీ, మరి చిన్న పిల్లాళ్ళ పొద్దుస్తమాన ఆలోతారే. ఉరే నిన్ను. వదిరా, పంచదార కిరోసిన బజార్కి వెళ్ళి తెస్తా. నమస్కారం సార్. ఏంటా మా బాబు ఫోటోలు అంటే ఏవి? ఒక్క 10 నిమిషాలు కూర్చోండి సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంత అర్ధరాత్రి ఇప్పుడు యూనిఫారం వేసుకుని ఎక్కడికి బయలుదేరా? రౌండ్స్ కి పెడుతున్నానని నేను చెప్పాను కదా, ఈ ఊరు డేంజరస్ అని. ఈ టైంలో గుండాలు రౌడీలు తప్ప ఎవరు ఉంటారు రోడ్ల మీద. ఇప్పుడు అంత అర్జెంట్ వెళ్ళకపోతే ఏమిటి నష్టం? ఆ రౌడీలకి గుండాలకి నేనంటే ఏమిటో ఈ రోజే తెలియాలన్నయ్య. 10 రోజులు పట్టించుకోకుండా 11వ రోజు వెళ్ళాననుకో, వాడు నా మాటకే కాదు నా రివాల్వర్ కూడా విలువివ్వరు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యాజ్ పర్ ద రూల్స్, బార్ షుడ్ బి క్లోజ్డ్ at 11 o'clock. It's already 20 minutes past 11. Please leave the premises immediately. Come on. ఒకటివే తాగుతున్నావు? ఆ రూల్ ని కూడా రూలా? నాకా?
గంట దాకా తాగితే గానీ మనకెక్కదు అంత. తప్పు. 11 దాటిన తర్వాత తాగితే ఆరోగ్యం పాడవుతుంది. పద బయటికి. ఏ, 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 నీకే చెప్పేది. 11 తర్వాత తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ఆ? ఆ, ఏమిటి ఏమిటి పెద్ద? ఏయ్! చెప్పానా? 11 దాటిన తర్వాత తాగితే ఆరోగ్యం పాడవుతుందని. పాడైంది. మా క్లబ్కి వచ్చి మందులో ఉన్న మతాదాన్ని కొడతావా? మ్మ్. 11 గంటలకి వాడు క్లబ్బు మూయించడమే మనకు అవమానం రా. ఇంకా వాడి చేతిలో మీరు టన్నులు కూడా తినొచ్చారంటే మనం జీవ సమాధి అయిపోవడం బెటర్. వాడంత పవర్ఫుల్ అనుకోలేదు డాడీ. మీకంత అనుమానంగా ఉన్నప్పుడు మీరు మన దాదాను అడ్డు పెట్టుకోవాల్సింది. దాదా రావడం అయింది, తన్నులు తినడం అయింది. వాట్? కనుక ఇటువంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మీకు ఓ ఉపాయం చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఏమిటది? ఆ పిల్ల ఎస్ఐ గారు ఈ ఊళ్ళోకి వచ్చిన మొదటి రోజునే తన పవర్ ఏమిటో మనకి చూపించాడు. పెద్ద మనుషులు అయిన మనం మన పవర్ ఏమిటో రెండో రోజునే చూపించేయాలి. కరెక్ట్. ఎక్కడ్రా కుంభకర్ణుడు? కుంకర్ణ నీతో ఓ పని తేలింది. అర్జెంట్ గా లీలా ప్రసాద్ గారిని తీసుకురమ్మన్నా. క్యారెట్ కిలో ఎంతయ్యా? 4 రూపాయలు. 4 రూపాయలా? నేనెవరో తెలుసా? నన్ను సరిగ్గా చూసి రేటు చెప్పు. చూడవయ్యా. క్యాబేజ్ కిలో ఎంత? 9 రూపాయలు. 9 రూపాయలా? నన్ను సరిగ్గా చూసి రేటు చెప్పమన్నానా? చూడవయ్యా. ఏంటయ్యా ఇందాక నుంచి చూడు అంటున్నావు? నువ్వు పోలీసు అయితే నాకేంటంట? అయితే నీకేం లేదా? చ పూర్వం పోలీసులు అంటే ఎంత విలువ ఉండేది. రాను మేమంటే మరీ అలసైపోయిందే మీకు. సరే వై కిలో 9 రూపాయలు అండి. నువ్వేనా ఎస్ఏ రాజేంద్ర అన్నది? ఏమిటయ్యా మర్యాద లేకున్నాను? మర్యాద ఏంటి పే? మళ్ళీ మా బాబు గారి క్లబ్ జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా ఏమవుతా తెలుసా? ఏమవుతా చూసా. అయ్ బాబాయ్. వాడు ఎక్కడున్నాడు? ఏమిటండి ఏం జరిగింది? ఇవాళ నీ మంగళసూత్రం గట్టిది కనుక నేను బతికి బయటపడ్డాను. అబ్బబ్బా ఏమిటండి ఆ మాటలు? నా మాటలు కాదే, నీ మరిది చేష్టలు అలా ఉన్నాయి. ఏమిటనే? ఎరా రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? ఏం చేసి వచ్చావు? వాడు నేను చంపేస్తాను బెదిరించాడు రా. అసలు నువ్వేం చేసావు? ఎవరు బెదిరించింది నిన్ను? ఎలా ఉంటాడు వాడు? వాడా దున్నపోతులా ఉన్నాడు. వాడు తోడంతున్నా నేను. వాడి కోపం ఎలా ఉంటుందో నమూనాకి చూడరా. చూడు. అయ్యయ్యో ఇదేమిటండి కూరగాయలన్నీ ముద్దు ముద్దు చేశాడు. ఇంకా నయం సంతోషించు. నన్ను కూడా ఇలా చేయాల్సింది. ఇవాళ శుక్రవారం జీవహింస చేయడనుకుంటా, అందుకనే నన్ను వదిలేశాడు. అంటే నీ మీదకి దాడి చేసింది దాదాగాడు అన్నమాట. రాత్రి ఎందుకు లేని వదిలేశాను. మక్కలు ఎరగతంతే గాని వాడు దారికి రాడన్నమాట. ఉరే అయిందేదో అయింది కానీ మళ్ళీ వాడి జోలికి వెళ్ళకురా. కాకి బట్టలు వేసుకునే నువ్వు ఆ మాట అనకూడదన్నయ్య. కాకి బట్టలు వేసుకుంది పొట్టకూటి కోసం రా. లాఠీ చేతిలో ఉంది కదా అని రౌడీల మీదకి వెళ్ళి ప్రాణాలు తీసుకోమని కాదు. ఏ ఉద్యోగమైనా నువ్వు అన్నట్టు బ్రతుకు తెరువు కోసం కావచ్చన్నయ్య. కానీ పోలీసు ఉద్యోగం మాత్రం కేవలం ప్రజల కోసం. రౌడీజానికి గుండాయిజానికి పరపతికి పలుకుబడికి లొంగిపోవాల్సి వస్తే ఆ రోజు నా ఉద్యోగాన్నైనా వదులుకుంటాను, కానీ నా వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోను. ఏమిటలా చూస్తున్నావు? వాడు నా తమ్ముడు. చస్తే నా మాట వినడు. డ్యూటీ మైండెడ్. ఏమిటది? దోసకాయ. తెలుసు, ఏది పడితే అది తిండమే. రండి కిందకి.